కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట సమీపంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. చనిపోయిన వారిద్దరిని డ్రైవర్లుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన 8 మందిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆ తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. తెలంగాణలోని నిర్మల్ నుంచి ఒంగోలుకు వెళ్తున్న బస్సు డ్రైవర్ నిద్రమత్తుతో అదుపు తప్పింది. పక్కనున్న పొలాల్లోకి దూసుకుపోయింది. నిర్మల్ టు విజయవాడ కానీ దర్శనానికి వెళ్ళినాం. అయితే ఇప్పుడు బస్సు డ్రైవర్దే తప్పు సార్. మొత్తం ర్యాష్గా నడపడం, మొత్తం ఇట్లా ఏమొచ్చింది కొంచెంలా జస్ట్ మిస్ చేసి ఇప్పుడు 4 o'clockకి 4:15 అట్లా యాక్సిడెంట్ అయింది సార్. 3 పల్టీలు కొట్టేసింది మొత్తం. మా ఆయనకైతే మొత్తం పక్కటెంక బాగా వస్తుంది అంటున్నారు, కానీ ఎట్లయితే ఏం తెలియట్లేదు. మా మమ్మీ కూడా ఇక్కడ మొత్తం ఉబ్బింది, కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయినాయి, కానీ ఏం తెలియట్లేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే సార్. ఇంత ఘోరంగా ఇబ్బంది నడపద్దు కూడా. ఇట్లాంటి వాళ్ళని కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి సార్. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గల తోటచర్ల గ్రామం దగ్గర NH-65 రోడ్డు దగ్గర ఈరోజు తెల్లవారుజామున సుమారు 4 గంటల టైంలో తెలంగాణ స్టేట్ ఆర్టీసీ బస్సు ఒకటి రోడ్డు నుంచి పొలాల్లోకి వెళ్ళిపోవడంలో 2 చనిపోవడం జరిగింది. ఆ 2 కూడా డ్రైవరు ప్లస్ స్పేర్ డ్రైవర్ 2 చనిపోయారు. దాంట్లో పాసింజర్స్ 35 వరకు, దాదాపు 35 వరకు ఉన్నారు. వాళ్ళందరికీ ఎవరికి ఏం కాలేదు, చిన్న చిన్న ఇంజురీస్ తప్ప పాసింజర్లకు ఏమీ కాలేదు. డ్రైవరు, కో డ్రైవర్ 2 మాత్రం స్పాట్లో చనిపోవడం జరిగింది. వాళ్ళని ఫర్దర్ ప్రాసెస్ పర్పస్ నందిగామ గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది.